బ్యాక్ టు న్యూస్. సామాజిక న్యాయం కోసం ఏపీలో బస్సు యాత్రకు సిద్దమైంది సిపిఐ. రేపటి నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీకి అన్యాయం జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీ తరపున ఇవాల్టి నుంచే కార్యాచరణ నిర్వహిస్తామంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. జపాన్ బిజినెస్ ఫెడరేషన్ కైదరాన్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ జపాన్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తోషిబా ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశాలు పరిశీలిస్తామని హిటాజీ పేర్కొంది. హైదరాబాద్ ఫార్మాసిటీపై ప్రముఖ ఫార్మా కంపెనీ ఈసాయి ఉపాధ్యక్షుడు సాయోకో సాసాతో కేటీఆర్ చర్చలు జరిపారు. ప్రకాశం జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటించింది. పొదిలి, కొనకమిట్ల మండలాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు అధికారులు. పొదిలి మండలం మాదాలవారిపాలెంలో పంట పొలాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. గత ఏడాది కంది పంటకు అధిక లాభాలు రావడంతో ఈసారి అధిక సంఖ్యలో రైతులు కంది పంటను సాగు చేశారు. దీంతో వాతావరణ పరిస్థితుల వల్ల కంది పంట పూత దశలో పూర్తిగా ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలంటూ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలులో నకిలీ టీ పొడి తయారీ కేంద్రాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. 25 లక్షల రూపాయల విలువైన ముడి సరుకును సీజ్ చేశారు. టీ పొడిలో రంగును కలుపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసేందుకు సిద్దమయ్యాయి. మూసివేతకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్ కు దరఖాస్తు చేసుకున్నాయి 19 ఇంజనీరింగ్ కాలేజీలు. కోర్సులు తగ్గించుకునేందుకు మరో 90కి పైగా కాలేజీలు అప్లికేషన్ పెట్టాయి. విజిలెన్స్ తనిఖీలు, కఠిన నిబంధనలు తగ్గుతున్న స్టూడెంట్స్ తో తెలంగాణలో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అవడం లేదు. దీంతో చాలా వరకు కాలేజీలు స్వచ్ఛందంగా మూసేందుకు సిద్దమయ్యాయి. గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ వాదన విన్న హైకోర్టు ఏపీ సర్కార్ మూవీ ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తర్వాతి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గౌతమిపుత్ర శాతకర్ణికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు ఇచ్చాయి. అయితే గతంలో రుద్రమదేవికి పన్ను మినహాయింపు ఇవ్వని ఏపీ సర్కార్ ఇప్పుడు శాతకర్ణికి ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. ఏపీ సెక్రటేరియట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రకాల రంగుల విద్యుత్ దీపాలతో సచివాలయాన్ని అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ సెక్రటేరియట్ విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. సచివాలయం ప్రాంగణంలో ఉన్న చెట్లకు కూడా విద్యుత్ దీపాలను అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రిపబ్లిక్ డే రోజు విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయా? అంతర్గత భద్రతా విభాగం అవుననే అంటోంది. అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇండియన్ ముజాహిదీన్ సిమి నుంచి ముప్పు పొంచి ఉందని ఐబీ తెలిపింది. ఇప్పటికే హర్యానా, ఘజియాబాద్, కేరళకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు చేరినట్లు ఐబీ అధికారులు గుర్తించారు. అటు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ప్రయాణికులు 2 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని సూచించారు. విమానాశ్రయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లో రద్దీ దృష్ట్యా ర్యాంప్ పనులను కూడా విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా విరుచుకుపడడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. లాఠీ చార్జ్, అరెస్టు చేయడం, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసంపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి సీఎస్ డీజీపీ చెన్నై పోలీస్ కమిషనర్కు నోటీసులు పంపింది. మీడియా వార్తలను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమిళనాడు బాటలోనే నడిచేందుకు కర్ణాటక నిర్ణయించింది. జల్లికట్టుకు తమిళనాడు ఆర్డినెన్స్ తెస్తే దాని తరహాలోనే కంబళ క్రీడ నిర్వహణ కోసం
ఆర్డినెన్స్ తేవాలని కర్ణాటక సర్కార్ భావిస్తోంది. కర్ణాటక తీర ప్రాంతాల్లో గేదెలతో నిర్వహించే సంప్రదాయ క్రీడగా కంబళకు పేరుంది. న్యాయ సలహా మేరకు ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ క్రీడను వ్యతిరేకించేవారు లేరని, దీనిపై కోర్టులో ఉన్న కేసు త్వరలోనే విచారణకు రానుందని తెలిపారు. కోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆర్డినెన్స్ ను కూడా తీసుకొస్తామన్నారు సిద్ధరామయ్య.